125 question. What is the longest day of the year in the northern hemisphere? నార్థర్న్ హెమిస్పియర్లో మనకేమవుతుంది? సో ఏమవుతుంది? అత్యంత పెద్ద పగలు ఎక్కువగా ఉండే రోజు జూన్ 21. నార్థర్న్ హెమిస్పియర్లో పగలు ఎక్కువగా ఉండే రోజు ఏ రోజు? జూన్ 21 రోజు పగలు ఎక్కువగా ఉంటుంది. 126th question. What is the shortest day of the year in northern hemisphere? నార్థర్న్ హెమిస్పియర్లో ఉత్తరార్ధగోళంలో అత్యంత చిన్న పగలు ఎప్పుడుంటుంది? డిసెంబర్ 22 ఉండడం జరుగుతుంది. అదే రోజు అత్యంత సుదీర్ఘమైన రాత్రి ఉంటుంది. షార్టెస్ట్ డే అంటే ఏమన్నట్టు? లాంగెస్ట్ నైట్ కూడా అదే రోజు ఉండడం జరుగుతుంది. టీచర్లు ఎప్పుడు షార్టెస్ట్ డే అంటాం, వాడు ఎగ్జామ్లో లాంగెస్ట్ నైట్ అని ఇస్తాడు. ఇది ఎక్కడ మాకు సార్ చెప్పలేదు అనుకోవద్దు. సో ఇది ఎప్పుడు? డిసెంబర్ 22 రోజే షార్టెస్ట్ డే ఉంటే లాంగెస్ట్ నైట్ కూడా అదే రోజు ఉంటుంది. నెక్స్ట్ 127th question. When is the sun directly over the equator? సో సన్ ఎప్పుడు డైరెక్ట్గా ఈక్వేటర్ మీద ఉండడం జరుగుతుంది. ఈక్వేటర్ మీద పడతాయి, సూర్యకిరణాలు పడతాయి. అంటే ఎప్పుడు? మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23 మీద సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి అని గుర్తుంచుకోవాలి.